హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో ఏన్షియంట్ కతారీస్ వాళ్ళ జీవనాధారం కోసం ఏ ఏ వృత్తులు చేపట్టారు, అవి ఎలా కొనసాగిస్తూ వస్తున్నారు అనేది తోలుబొమ్మల ఆటల రూపంలో డిస్ప్లే చేశారు. మన సైడు వీధి నాటకాలు వేసేవాళ్ళు కదా వెనకటి రోజుల్లో, అలాగే ఇక్కడ అరబిక్ డ్రామా కూడా వేశారు. దాన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ కంట్రీకి మూడు వైపులా సముద్రం ఉంటుంది. వీళ్ళ పూర్వీకుల కాలం నుండి ఫిషింగ్ వీళ్ళ ప్రధానమైన వృత్తి. వాటికి రిలేటెడ్ తోలు బొమ్మలు ఇవి. వాటిలో వాడే తట్టలు, బుట్టలు, నెట్టలు, బోట్స్, అలా వాళ్ళు ఫిషింగ్కి ఏవేవి యూజ్ చేస్తారో అవన్నీ ఎలా తయారు చేస్తున్నారో అని చెప్పి ఈ తోలు బొమ్మల రూపంలో డిస్ప్లే చేశారు ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాటి గురించి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు వాళ్ళ ల్యాండ్లో సహజ వనరులు ఉన్నాయని చెప్పి ఆయిల్ అండ్ గ్యాస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసి వాటి నుంచి బిజినెస్లు స్టార్ట్ చేసి చిన్న చిన్నగా ఈ కంట్రీని డెవలప్ చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ కంట్రీస్లో సెకండ్ ప్లేస్ని సంపాదించారు. బట్ వాళ్ళ ఏన్షియంట్ ట్రెడిషన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ప్రతి ఈవెంట్లోనూ ప్రతి దానిలోనూ ఎగ్జిబిట్ చేస్తూనే ఉన్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా మోబెట్ బాక్సెస్, ఇవి జ్యువెలరీ ఐటమ్స్, సెంట్స్, పర్ఫ్యూమ్స్ స్టోర్ చేసుకునే డెకరేషన్ ఐటమ్స్లా యూజ్ చేస్తారు. వీటి బేసిక్ ఆరిజిన్ మన ఇండియా అని కింగ్డమ్స్ యూజ్ చేసేవాళ్ళు కదా, అవి ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ అలా ఇంపోర్ట్ చేసేసుకొని వాళ్ళు మేకింగ్ చేసుకుంటున్నారు వాటి మోడల్స్ని బట్టి. షిప్ బిల్డింగ్, కబూస్ మేకింగ్, బేకరీ ఐటమ్స్లో కబూస్ ఉంటాయి. వీళ్ళ మెయిన్ ఫుడ్ అదేను. అది ఎలా తయారు చేశారు డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఏన్షియంట్ వాళ్ళు కాటన్ ఫ్యాబ్రిక్స్ అలా యూజ్ చేసేవాళ్ళు. కాటన్ ఫ్యాబ్రిక్స్ ఎలా యూజ్ చేసి మ్యాట్రిసెస్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, పిల్లో సెట్స్, క్లోత్స్ అనేవి రిప్రజెంట్ చేశారు. అప్పుడు బ్లాక్ స్మిత్ ఐరన్తో బోట్ హుక్స్, యాక్సెస్, హ్యామర్స్, ఆ ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేశారు వాటి డిస్క్రిప్షన్ అలా ఇచ్చారు. ఇక్కడ నుంచి అరబిక్ డ్రామా స్టార్ట్ అవుతుంది, మీరు కూడా వాచ్ చేయండి. మన తెలుగు డ్రామా లాగా ఏం అర్థం కాలేదు, బట్ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు చేసే యాక్టివిటీస్ని బట్టి కొంచెం అర్థం చేసుకున్నాము. తెలుగు మూవీ చూసినంత అండర్స్టాండింగ్ మనకు మలయాళం మూవీ చూస్తే రాదు కదా, సేమ్ ఇది కూడా అలానే. బట్ వాచ్ చేయండి పీపుల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మూమెంట్స్ ఎలా యాక్ట్ చేస్తున్నారు అనేది. మనం ఎలాగో థియేటర్కి వెళ్ళి వీళ్ళ మూవీస్ చూడం కదా, సో ఇలా చూద్దాం. دوار انزين عندنا وصل حوالينا دوار شيء والديرة والكحل وكل شيء. دوار يا دوار عندنا الزين وعندنا كل شيء. الزين عندنا والشيء حوالينا. ఆయన్ని చూడంగానే బాబు మోహన్ గారు గుర్తొచ్చారు. మూవీస్లో అలా శారీస్ అమ్మటానికి వెళ్తారు కదా, ఇది రాజేంద్ర ప్రసాద్ మూవీ అనుకుంటా. మన సైడ్ విలేజెస్లో కూడా శారీస్ అమ్మటానికి అలా వస్తూ ఉంటారు కదా, సేమ్ అలాంటి కాన్సెప్టే ఇది కూడా.
تعالوا اني مكروبيات؟ تعالوا مكروبيات يا ابو سالم. مكروبيه ومكروبيه يا ابو سالم، يا هلا يا هلا يا هلا، بخير الحمد لله، الله يسلمك صرتك. اسمعي يا ابو اسمعي، امي عايشه تسلم عليك. الله يسلمك خير. ونقول لك عايزه حنه. حنه من حلوه هاي. الله الحنا الحنا وتزور الجنة إن شاء الله، تزور الجنة. الحنا زين، لا لا لا، 3 ريال ونص. سبب خميس ربيه ربيه.